నాకు పెళ్ళై 5 సంవత్సరాలైంది. నేను ఈ మధ్యన సడన్గా అంగస్తంభన సమస్య ఎదుర్కొంటున్నాను. ఎంత అందమైన అమ్మాయిని చూసినా ఫీలింగ్స్ కలగడం లేదు. భార్య మీద అసలు ఫీలింగ్సే లేవు. సెక్స్లో పాల్గొన్నప్పటికీ వీర్యం పడటం లేదు. ఏమిటిదంతా? నాకేమైంది? ఏమీ అవ్వలేదు. మీలో తెలియకుండా డిప్రెషన్ అనేది వచ్చింది మీకు. కొంతమందికి అనుకోకుండా సెక్షువల్గా వారికి వీక్నెస్ లాంటి డెవలప్ అవుతుంది. సెక్షువల్ వీక్నెస్ అంటే సైకలాజికల్ అన్నమాట. డిప్రెషన్ మనకి యాక్చువల్గా మూడు చక్కగా ఏంటంటే డోపమిన్ అనేటువంటి ఫీల్ గుడ్ హార్మోన్స్ శరీరంలో ఉత్పత్తి అవుతుంటాయి. ఇవి ఒకానొకప్పుడు సడన్గా ఏమవుతుందంటే నిద్ర లేకపోతే, పని ఒత్తిడి ఎక్కువైతే, స్ట్రెస్కి లోనైతే, మనసు గందరగోళంగా మారితే, ఏమైనా సమస్యలు ఎక్కువైతే, ఇదేమైనా పని ఒత్తిడి ఎక్కువైతే అప్పుడు ఈ డోపమిన్ అనేది తగ్గిపోతుంది. స్ట్రెస్ హార్మోన్ పెరిగిపోతుంది. స్ట్రెస్ హార్మోన్ పెరిగిపోతుంది. డోపమిన్ ఏమో మన మూడ్ పెంచుతుంది. స్ట్రెస్ హార్మోన్ మూడ్ని సప్రెస్ చేస్తుంది. అలా పెరిగేలాగా ఫస్ట్ దెబ్బతినేది అంటే మన సెక్స్ అన్నమాట. అందుకని లేదు. ఇలాంటప్పుడు చూసి మనసును ప్రశాంతంగా ఉంచుకొని డైవర్ట్ చేసుకుని కొద్ది మనసు హుషారుపరుచుకుని కొద్ది ఆహ్లాదపరిచే పరిస్థితులు మనం క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రకమైన నెగిటివ్ ఫీలింగ్సే దెబ్బ కొడతాయి. అందరూ తగ్గనోడు సడన్గా ఎందుకు అయిపోవాలి ఇలాగా? ఏమి లేదు అలాంటిది. అంతకుముందు అంతా బాగుండి సడన్గా ఈ రంగా డల్ అయిపోవడం అనేది ఒక రకమైన డిప్రెషన్ అనండి, లేకపోతే స్ట్రెస్ ఫ్యాక్టర్ అనండి. డోపమిన్ తగ్గిపోతుంది. మరి డోపమిన్ తగ్గాలంటే డోపమిన్ పెంచుకోవాలంటే ఏం కావాలి? మనసుని హుషారుపరుచుకోవాలి. మనసును హుషారుపరచాలంటే మనకి ఇష్టమైన ప్రదేశాలు చూడాలి, ఇష్టమైనతో మాట్లాడాలి, ఇష్టమైన దృశ్యాలు చూడాలి, ఇష్టమైన పాటలు వినాలి, ఇష్టమైన పనులు చేయాలి. ఇష్టమైనవి చేసినప్పుడు ఏమవుతుంది? మనం మళ్ళీ మనలో ఫీల్ గుడ్ హార్మోన్స్, లవ్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. మళ్ళీ మూడు పెరుగుతుంది. అందుకని అవ్వలేదు. కాదు నాకేంటైంది అనుకున్నారనుకోండి, ఇంకా స్ట్రెస్ పెరిగిపోతుంది. జరిగేదే. కొంతమంది ఏంటంటే ఈ వాళ్ళకి స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల వాళ్ళు డల్ అయిపోతారు. సెక్స్లో ఏం చేయనట్లు అయిపోతారు. లేకపోతే నాకేంటైపోయింది అని మనసులో ఒక రకంగా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. అసలే స్ట్రెస్ మూలిగే నక్క మీద తాటకే పడ్డట్లుగా ఇంకా స్ట్రెస్ వల్ల అలా అయ్యారు. ఇంకా స్ట్రెస్ పెంచుకుని ఇంకా డౌన్ అయిపోతారు. ఏం అవ్వలేదు. నాకు తెలియకుండా ఏదో జరిగింది మానసికంగా. ఓకే, దాన్ని ఈజీగా తీసుకుందాం, దాన్ని ఏంటో నన్ను తెలుసుకోలేకపోవచ్చు. ఈజీగా తీసుకుందాం, నేను మామూలైపోతాను. నాకు ఏదో తెలియని స్ట్రెస్ డెవలప్ అయింది. దానికి కారణం నిద్ర లేకపోవడం కావచ్చు, పని ఒత్తిడి కావచ్చు, మానసికంగా సంఘర్షణ కావచ్చు, పనులు ఒత్తిడి కావచ్చు అని ఇలా అనుకుని సరే ఇప్పుడు ప్రస్తుతం సెక్స్ గురించి ఆలోచించద్దు. ఒక వారం రోజులు 10 రోజులు ఆలోచించదు. నేను హుషారుగా ఉంటా, నలుగురితో కబుర్లు కొడతా, నా ఇష్టం ప్రదేశం పెడతా, నేను రెస్ట్ చేసుకుంటా అనుకోండి. నిజంగా మీరు ఉన్నదాని నుంచి మీరు ఏ పనిలోంచి ఉన్నారో, ఏ పరిస్థితులు అయితే మిమ్మల్ని పొంగదీస్తున్నాయో వాటిని దూరం అయిపోయింది. ఈ బెకం నార్మల్. ఏ మందు అవసరంలా. మందు ఎందుకంటే దీనికి ఇది మందు అనేది మనకి ఇష్టమైన పనులు చేయడమే. మీ ఫ్రెండ్స్తో సరదా కబుర్లు చెప్పండి, బయటకు తిరగండి. ఏదైతే మీకు స్ట్రెస్ కానవుతుందో స్ట్రెస్ వదిలే దూరం అయిపోండి, మారిపోతుంది. అంతే, మీకేం అవ్వలేదండి. యూఆర్ ఆల్ రైట్. కేవలం మానసిక ఒత్తిడి, స్ట్రెస్. ఆ స్ట్రెస్ కారణం పరిస్థితులు. ఆ పరిస్థితులు ఏంటి? పని ఒత్తిడి, నిద్ర లేకపోవడం, తిండి సరిగ్గా లేకపోవడం, ఏదైనా చిన్న అనారోగ్యం రావడం, ఇలాంటివి ఉంటాయి. వాటిని పట్టించుకుని ట్రీట్ చేసుకుని అయిపోయింది. అంతే, ఇంకేముంది గురించి ఆలోచన? మందులు ఏం వద్దు, మీకేం అవ్వలేదు, యూఆర్ ఆల్ రైట్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.